మార్వెల్ కామిక్స్ ఆర్ మార్వెల్ మూవీస్ లో థోర్ అండ్ డాక్టర్ స్ట్రేంజ్ మోస్ట్ పవర్ఫుల్ సూపర్ హీరోస్ లో ఉన్నారు. ఈ వీడియోలో మనం థోర్ అండ్ డాక్టర్ స్ట్రేంజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ ఫామ్ అయిన ర్యూన్కింగ్ థోర్ అండ్ క్లాసిక్ డాక్టర్ స్ట్రేంజ్ ఫార్మ్స్ ని కంపేర్ చేసి ఏ క్యారెక్టర్ పవర్ఫుల్ అనేది చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ లో ఫాలో అవ్వండి. ఏమైనా అప్డేట్స్ వస్తే అక్కడ అప్డేట్ చేస్తాను. మీరు మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ లో కాంటాక్ట్ అవ్వచ్చు. లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ ర్యూన్కింగ్ థోర్ స్టోరీ గురించి చూద్దాం. ర్యూన్కింగ్ థోర్ ని ఇంట్రడ్యూస్ చేసింది రాగ్నారాక్ కామిక్ స్టోరీలో. ఈ కామిక్ లో ఓడిన్ చనిపోతాడు. ఓడిన్ చనిపోవడం వల్ల లోకి సట్టర్ తో కలిసి ఆస్గార్డ్ ని డిస్ట్రాయ్ చేద్దామని అనుకుంటాడు. థోర్ హ్యామర్ కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. థోర్ లోకి అండ్ సట్టర్ ని ఓడించాలంటే థోర్ కి ఓడిన్ పవర్ కావాలి. సో థోర్ కి ఓడిన్ పవర్ ఇవ్వడం కోసం ఓడిన్ ఫోర్స్ థోర్ ని మిమిర్వెల్ దగ్గరికి తీసుకొని వెళ్తుంది. ఓడిన్ పవర్స్ అండ్ ర్యూన్ మ్యాజిక్ రావాలంటే థోర్ ఐస్ ని మిమిర్వెల్ లో వేసి వరల్డ్ 3 దగ్గర చనిపోవాలి. థోర్ ఓడిన్ ఫోర్స్ చెప్పినట్టు ఐస్ ని మిమిర్వెల్ లో వేసి ట్రీకి ఊరేసుకొని చనిపోతాడు. ర్యూన్ మ్యాజిక్ అండ్ ఓడిన్ ఫోర్స్ వల్ల మరీ తిరిగి బ్రతుకుతాడు. ఇలా థోర్ ర్యూన్కింగ్ థోర్ గా అవుతాడు. ఇప్పుడు క్లాసిక్ డాక్టర్ స్ట్రేంజ్ గురించి చూద్దాం. క్లాసిక్ డాక్టర్ స్ట్రేంజ్ మోస్ట్ పవర్ఫుల్ ఫార్మ్స్ లో ఒకటి. క్లాసిక్ డాక్టర్ స్ట్రేంజ్ ఫస్ట్ టైం సేల్స్ అనే కామిక్స్ లో ఇంట్రడ్యూస్ అయ్యాడు. క్లాసిక్ డాక్టర్ స్ట్రేంజ్ ఆర్జిన్ సేమ్ నార్మల్ డాక్టర్ స్ట్రేంజ్ ఆర్జిన్ లానే ఉంటుంది. స్ట్రేంజ్ హ్యాండ్స్ నర్వస్ వర్క్స్ అవ్వడం ఆగిపోతుంది. సో ఏషియంట్ వన్ దగ్గరికి డాక్టర్ స్ట్రేంజ్ వెళ్తాడు. అక్కడ మ్యాజిక్ ని నేర్చుకుంటాడు. మరి ఆర్జిన్ సేమ్ అయినప్పుడు ఇద్దరికి డిఫరెన్స్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. నార్మల్ డాక్టర్ స్ట్రేంజ్ కన్నా ముందు క్లాసిక్ డాక్టర్ స్ట్రేంజ్ ని కామిక్స్ లో ఇంట్రడ్యూస్ చేశారు. ఈ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ తోనే చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ లా క్రియేట్ చేశారు. తర్వాత ఈ క్యారెక్టర్ పవర్స్ చాలా ఓవర్ పవర్ అవ్వడంతో ఈ క్యారెక్టర్ ని యూజ్ చేయడం తగ్గించి రీబోట్ లా చేసి నార్మల్ వర్షన్ ఆఫ్ డాక్టర్ స్ట్రేంజ్ ని క్రియేట్ చేశారు. ఇప్పుడు క్లాసిక్ డాక్టర్ స్ట్రేంజ్ పవర్స్ ని చూద్దాం. ఈ క్యారెక్టర్ స్ట్రెంగ్త్ థోర్ కి ఈక్వల్ గా ఉంటుంది. థోర్ అండ్ హల్క్ లెవెల్ స్ట్రెంగ్త్ క్లాసిక్ డాక్టర్ స్ట్రేంజ్ దగ్గర ఉంది. అండ్ క్లాసిక్ డాక్టర్ స్ట్రేంజ్ దగ్గర ఇమ్మోర్టాలిటీ ఉంది. క్లాసిక్ డాక్టర్ స్ట్రేంజ్ ని చంపాలంటే అతని సోల్ ని డిస్ట్రాయ్ చేయాలి. క్లాసిక్ డాక్టర్ స్ట్రేంజ్ కాస్మిక్ లెవెల్ క్యారెక్టర్, సో అతనికి ఫిజికల్ అటాక్ తో చంపలేరు. క్లాసిక్ డాక్టర్ స్ట్రేంజ్ అదర్ యూనివర్స్ లో జరిగే ఈవెంట్స్ ని కూడా చూడగలడు. మైండ్ కంట్రోలింగ్ ఇల్యూషన్ క్రియేషన్ చేయగలడు. క్లాసిక్ డాక్టర్ స్ట్రేంజ్ అతని ఫామ్ ని ఎటర్నిటీతో మర్జ్ చేసి ఎటర్నిటీ పవర్స్ ని యూజ్ చేశాడు. లార్డ్ చోస్ అనే క్యారెక్టర్ ని తన సర్వెంట్ చేసుకున్నాడు. అండ్ లివింగ్ ట్రిబ్యునల్ కి ఈక్వల్ ఫైట్ ఇచ్చాడు. అండ్ ఆ ఫైట్ టై అయ్యింది. అండ్ బియాండర్ ని అతని ఇల్యూషన్ లో వేసి ఓడించాడు. బియాండర్ మరి అతనితో నువ్వు మల్టీవర్స్ లోనే మోస్ట్ పవర్ఫుల్ అని చెప్తాడు. ర్యూన్కింగ్ థోర్ పవర్స్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. ర్యూన్కింగ్ థోర్ దగ్గర ఓడిన్ ఫోర్స్, ర్యూన్ మ్యాజిక్, రియాలిటీ మ్యానిపులేషన్, వెదర్ మ్యానిపులేషన్, ఎనర్జీ ప్రొజెక్షన్, మైండ్ కంట్రోలింగ్, టైమ్ మ్యానిపులేషన్, టెలిపోర్టేషన్ పవర్స్ ఉన్నాయి. సూపర్ స్ట్రెంగ్త్, స్పీడ్, డ్యూరబిలిటీ, హీలింగ్ కూడా ఉన్నాయి. ర్యూన్కింగ్ థోర్ మిడ్గార్ సర్పెంట్ ని లిఫ్ట్ చేశాడు. ర్యూన్కింగ్ థోర్ మ్యాగ్గాక్ ని ఎగ్జిస్టెన్స్ నుండి రిమూవ్ చేశాడు. ర్యూన్కింగ్ థోర్ పాస్ట్ ఫ్యూచర్ చూడగలడు. అండ్ టోటల్ యూనివర్సల్ నాలెడ్జ్ ఉంది. అండ్ డైమెన్షన్స్ ని వన్ హిట్ తోనే డిస్ట్రాయ్ చేయగలడు. ర్యూన్కింగ్ థోర్ షాడో గాడ్స్ ని డిస్ట్రాయ్ చేశాడు. ఈ గాడ్స్ ఆస్గార్డ్ లో మోస్ట్ పవర్ఫుల్ గాడ్స్ లైక్ ఓడిన్, బోర్ కన్నా చాలా పవర్ఫుల్. లోకి హెడ్ ని కట్ చేసి చనిపోకుండా చేశాడు. ఇప్పుడు ఫైనల్ కంక్లూషన్ చూద్దాం. క్లాసిక్ డాక్టర్ స్ట్రేంజ్ అండ్ ర్యూన్కింగ్ ఇద్దరు చాలా పవర్ఫుల్ క్యారెక్టర్స్. బట్ ఇద్దరిలో ర్యూన్కింగ్ థోర్ గెలవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే క్లాసిక్ డాక్టర్ స్ట్రేంజ్ ఎటర్నిటీతో మధ్య అయ్యాడు. అండ్ బియాండర్ ని ఇల్యూషన్ లో ట్రాప్ చేసి ఓడించాడు. కానీ ర్యూన్కింగ్ థోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్మిక్ బీయింగ్స్ ని లైక్ షాడో గాడ్స్ ని ఓడించాడు. గాడ్ ఆఫ్ స్టోరీలోకి వారిని బియాండర్ తో ఈక్వల్ అని అన్నాడు. సో ర్యూన్కింగ్ థోర్ ఈ కంపారిజన్ లో గెలవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ కంపారిజన్ వీడియో. ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి.